పోలీస్ స్టేషన్ కి వెళ్ళి మాట్లాడదామా ఇక్కడ మాట్లాడతావా? చెప్పకపో పోలీసులు కాదంటే ఎవరు చెప్పుకుంటే చెప్పకపో. సుధీర్ తప్పు. సుధీర్ చూడు అసలు మేడం ఇంత తెలిసిపోయిన తర్వాత ఇంత జరిగిన తర్వాత ఇంక తనతో నేను ఉండవలసిన అవసరం లేదు. నేను అమ్మ నువ్వు ఎవరితో ఉంటావు, అమ్మ నువ్వు ఎవరితో ఉంటావు అన్నది అనవసరం. నీ పక్కనున్న వ్యక్తికి కొద్దిగా మర్యాద ఇచ్చి మాట్లాడమని చెప్పు, సాఫ్ట్ గా మాట్లాడమని చెప్పు, సానుకూలంగా తేల్చుకుందాం. ఆ విధంగా మాట్లాడితే కనుక మేము ఏం స్టెప్స్ తీసుకోవాలో ఆ స్టెప్స్ తీసుకుంటాం. నువ్వు వెళ్ళిపోతాను అని అంటున్నావు. ఏం బిజీగా ఉన్నారో మీరిద్దరు. ఇప్పుడు అది అయిపోయిన సీన్, ఇంకో సీనా? మహా అయితే ఏం జరుగుతుంది సార్ తెలిసిన తర్వాత ఏం జరుగుతుంది? ఊరేస్తారు అంతే కదా. జరుగుతుంది. ఒక తల్లికి ఇద్దరు బిడ్డలకి తల్లిగా మాట్లాడమ్మా దయచేసి. ఒక 2 నిమిషాలు ఇద్దరు బిడ్డలు, ఇద్దరు ఆడపిల్లలకి తల్లిగా మాట్లాడు ఒక 2 నిమిషాలు. రెచ్చిపోతున్నావా? ఏమి చేయలేరు. మర్డర్ కూడా చేస్తానికి ప్రయత్నిస్తున్నారంట కదా. ఆ ఒక్క కేసు చాలు. మీరు ఏమనుకుంటున్నారంటే మేము అక్రమ సంబంధాలు పెట్టుకుని తిరగొచ్చి ఎవడేం చేయలేడు అనుకుంటున్నారుగా. మర్డర్ అటెంప్ట్ చేసినవి ఎక్కడికి వెళ్ళిపోతాయి అనుకుంటున్నారు? ఎంత రేజ్ అయి మాట్లాడుతున్నారు, ఎంత పొగరుతో ఉన్నారు. ఏం బాబు బుసలు కొడుతున్నావేంటి? ఇక్కడికి వచ్చి చెప్పు తీసుకొని కొడతాను మళ్ళీ. లేదండి పోలీస్ స్టేషన్ కి వెళ్లకుండా ఈ కేసు ఆపడానికి కుదరదు. ఎందుకంటే మర్డర్ అటెంప్ట్ చేశారు. ఇద్దరం కలిసే ఉంటాం మేడం. ఉండమ్మా, నువ్వు ఎవరితో ఊరేగుతావా? ఆ అబ్బాయి సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటానని మా దగ్గరకు వచ్చారే హెల్ప్ అడిగాడు. మీరు ఎట్లా చేస్తారో మాకు అనవసరం. ఆ పిల్లడు మమ్మల్ని హెల్ప్ అడిగాడు, మేము హెల్ప్ చేయాలి అతనికి. కూర్చోండి ఇక్కడ. కలిసే ఉంటాం ఇప్పుడు. రాక్షసుడు కూర్చోండి నువ్వు కూర్చో. కూర్చో. రాక్షసుల్లో ప్రవర్తించి కూర్చో. ఏం సార్ మీరు? కూర్చో ఫస్ట్. కూర్చోను. చేసిన తప్పంతా చేసి మళ్ళీ ఇదే మాట్లాడుతున్నావు నువ్వు. మర్యాద కూర్చోమని చెప్పి. ఇక్కడ తర్వాత ఎక్కడ ఎవరెక్కడికి వెళ్తారో తెలుసుకుందాం. ఫస్ట్ ఇక్కడ కూర్చోండి. కొంచెం కూడా మర్యాద లేదా నీకు? కొంచెం కూడా మర్యాద లేదా? ఎవరి మీద రౌడీజం చేస్తున్నారు? మీ కుక్కలకి కండకవరమా? ఎవరికి లేదనుకున్నారా? ఇక్కడ ఏం నోటుకొచ్చినట్టు వ్యవహరిస్తున్నారు? ఒక ఇద్దరు ఆడపిల్లలు తల్లివేనమ్మా, సిగ్గుండాలమ్మా. దుంకి చచ్చిపోవాలి నువ్వు. చీతు నీలాంటి ఆడపిల్లలు ఉండటం వల్లే ఈ రోజు జీవితం ఇలాగ సంకనాకపోతున్నాయి. ఇంతమంది ఉండి మనమే ఇది చేయలేకపోతుంటే ఎద్దెగిరినట్టు ఎంత బరి తెగిచ్చావా? ఇప్పుడు ఏం చేద్దాం? మేమేం చెయ్యం. నువ్వు కాస్త నోరు మూసుకుని ఉంటే కనుక నీకు మర్యాద ఇచ్చి మాట్లాడతావు. తిరుగు. మిమ్మల్ని ఎవరు పాయింట్ అవుట్ చేయకూడదు. మీరు సమాజాన్ని నాశనం చేయండి, ఇద్దరు పిల్లల్ని నాశనం చేయండి, అబ్బాయి జీవితం నాశనం చేయండి. ఏం చేయమంటారంట? మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టినందుకు మీకు ఇంత పౌరుషం వచ్చిందా? తను చెప్పింది ఏంటి? ఆ పిల్లల్ని చూసుకుంటే తనతోనే అలా ఉంటూ తింతో రిలేషన్ పెంచుకుందాం అనుకున్నాను. అనుకుంటావు తల్లి. ఇప్పుడు మీ ఇద్దరు కలిపి నాతోనే వస్తుంది, నా దగ్గరే ఉంటాది. నువ్వు ఇక్కడ నోటికి ప్లాస్టర్ వేసుకొని కూర్చోకపోతే ఒక 10 మినిట్స్ నిన్ను ఇప్పటికిప్పుడు జైలుకి పంపిస్తాను. మా ఛాలెంజ్ చేసుకుందామా? పంపించినప్పుడు ఏం చేయలేరు కదా. ఏదో చెప్పబోతున్నావు కదా. 5 సంవత్సరాలకి ముందు బాగానే ఉన్నారు, తర్వాత ఇలా రీకనెక్ట్ అవడానికి కారణం ఏంటి అని అడిగితే కనుక ఏదో బోర్ కొట్టింది, డబ్బులు అవసరం కొద్ది సుధీర్ దగ్గరికి వెళ్ళాను, సుధీర్ సాయం చేసేవాడు అని అన్నా. అసలు సుధీర్ దగ్గరికి నువ్వు డబ్బులు వెళ్ళవలసిన అవసరం ఏంటి? తను మామూలుగా పుస్తకాలు ఇవి అవి తయారు చేసే కంపెనీలో పనిచేస్తున్నాను. తనకు వచ్చే జీతం సరిపోవట్లేదు. పిల్లలు పాలు ఇవి అవి చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పేసి అని హాయ్ అంటే హాయ్ అని జాయిగా ఫోన్ నెంబర్ తీసుకుని ఈయనతో వచ్చేవారు. ఒకసారి వచ్చారు. అలా మాట్లాడుతూ తినతో పరిచయం పెరిగిందండి. ఏమ్మా ఇంట్లో కూర్చొని తినకపోతే నువ్వు కూడా ఏదైనా పని చేయొచ్చుగా. ఆ పని ఏంటి? ఫోన్లు మాట్లాడమా? పక్కింటి వాళ్ళతో ఫోన్లు మాట్లాడమా? కాదండి, పిల్లల్ని చూసుకోవడానికి. ఇప్పుడు ఎవరు నువ్వు హోటల్లో ఓయోలో కూర్చున్నప్పుడు ఇప్పుడు పిల్లల్ని ఎవరు చూసుకుంటున్నారమ్మా? నిన్ను వదిలేసి భర్త పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయినప్పుడు ఎవరు పిల్లల్ని చూసుకుంటున్నారు? కాదండి, అతను శాలరీ చాలట్లేదు కాబట్టి డబ్బు కోసం పక్కింటి వాళ్ళని లైన్ వేసిందా? పిల్లల్ని చూసుకోడేమో అంత తెగించి మాట్లాడుతున్నాడు ఆ పిల్లోడు అక్కడ. పిల్లలు గుర్తొచ్చారు. అవునమ్మా, మీ ఇద్దరికి ఇష్టమయ్యే తిరుగుతున్నారు తల్లి. మేము కాదనట్లు అక్కడ 3 జీవితాలు నాశనం అయిపోతున్నాయి. నేను తన్ను కూడా ఉండమని ఏంటి ఉండమనేది? ఇలా తిరుగుబోద్దాంతో అబ్బాయి ఉండాలా? కట్టుకున్న భర్తకి, కన్నా పిల్లలకి, కుటుంబానికి, సొసైటీకి నీకు ఏ వాల్యూ లేదు. నువ్వు విచ్చలవిడిగా నువ్వు తిరుగుతుంటే అబ్బాయి కూడా ఇంకొకరితో తిరుగుతాడు. నీకు ఓకేనా? ఆ ఓకే అంటారు కూడా అంటది. అంత తెగించిన చాలా తెగించింది. ఇవిని చూస్తేనే లాగి మొహం మీద కొట్టాలనిపిస్తుంది నాకైతే. ఇలాంటి వాళ్ళని నిజంగా అక్కడ చూపించాలి. ఒకసారి లైట్స్ ఆన్ చేయండి. ఒకసారి. ఇలాంటి ఆవిడని చూస్తే మిగతా వాళ్ళని ఇలా చేయకుండా ఉంటారు. లేదండి, లైట్స్ ఆన్ చేయాల్సిందే. ఏంటండి అంత విచ్చలవిడిగా మాట్లాడుతుంది? ఇవి లైట్స్ ఆన్ చేసి మొహాలు చూపించాల్సిందే. మేము లైట్స్ ఆన్ చేయండి. మొహం చూపియమ్మా, మొహం చూపించు. వద్దు మేడం, మేము పిల్లలు అన్నది పాడైపోతారు మ్యామ్, వాళ్ళ జీవితాన్ని నాశనం అయిపోతాయి మ్యామ్. తల్లి ఇలాంటిదని చెప్పి లైట్స్ ఆఫ్ చేయండి. పబ్లిక్ వాళ్ళు యాక్సెప్ట్ చేయకుండా అతని మాట మనం కాదనలేం కదా. అతని పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మాట్లాడుతున్నాడు. ఆ పిల్లలు రేపొద్దున అవమాన పడకూడదు. అంతే కదా. మనం చూపెట్టడానికి మనకి ఎంత కసి ఉన్నా కూడా
అతను ఒప్పుకోవట్లేనప్పుడు ఆ పిల్లల జీవితాన్ని పాడు చేయకూడదు. చూపించమనండి, చూపిస్తే ఏముంది, తింటూనే ఉంటాను. తను కూడా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు నువ్వు, కాంగుండు. చూపించమని. సిగ్గు శరం లేకుండా మాట్లాడుతున్నావు కొంచెం కూడా. ఇంత తెగించేసావేంటమ్మాయి నువ్వు? తను కూడా అనట్లేదు. మరి ఇంకేలా చెప్పాలి మేడం? ఎద్దవేడికి చెప్తున్నాం కదా మీకు. నాకు పిల్లల్ని చూసుకుంటాను, తన్ని చూసుకుంటాను, తిని కూడా కావాలని చెప్తాను. నువ్వు ఆప మాత్రం. తన తల్లి ఇలాంటిదని తెలిస్తే వాళ్ళ గుండె మళ్ళీ ఇది అవుతుంది మేడం. వద్దు సార్. నువ్వు దేవుడా పిచ్చోడువా? ఎవరయ్యా నువ్వు? ఇలా మాట్లాడిందని జుట్టు పట్టుకొని వేసి కొట్టి చంపేయాలి. ఆవిడ నీకు పాయిజన్ పెట్టడం కాదు, నువ్వు పెట్టాలి ఆవిడికి. నువ్వు ఇంకా పిల్లల గురించి ఆలోచిస్తున్నావు. ఈ పిల్లల యొక్క తల్లి ఇలాంటిదా అని చెప్పి ప్రపంచానికి తెలుస్తుంది కాబట్టి లైట్స్ ఆన్ చేయొద్దు అన్నావు. నీకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ రా బాబు నీ మంచితనానికి. కానీ నీ మంచితనాన్ని వాళ్ళిద్దరు క్యాష్ చేసుకుంటున్నారు. అన్నిటికీ తెగించి అక్రమ సంబంధాలు కోర్చి మేము చేస్తే తప్పేంటి అని అంటుంది. ఇలాంటి వాళ్ళతో నన్ను ఉండేది. అలాంటి వ్యక్తి కావాలని కోరుకుంటున్నావు. అలాంటి వ్యక్తి కావాలని ఈ రోజు ఇక్కడ కూర్చొని అడుక్కుంటున్నావు మమ్మల్ని. ఈవిడ మారుతుందని నువ్వు అనుకుంటున్నావా? ఇంపాసిబుల్. ఎలాంటి వాడిని పెట్టుకుని మాట్లాడుతుందో తెలుసుగా. ఇద్దరితోనూ ఉంటానంటుంది. ఉంటావా? ఇద్దరితోటి ఉంటావా? లేదు. నీకు పెళ్ళయిందా? లేదు సార్, నువ్వు బ్యాచులరా? బ్యాచులర్. పెళ్ళే ఇద్దరు పిల్లలున్న అమ్మాయితో నీకేం పని అయ్యా? అమ్మాయికి ప్రాబ్లం అయినప్పుడు నాకేం ప్రాబ్లం మేడం? అమ్మో, ఆ అమ్మాయి ప్రాబ్లం లేదు, నీకు ప్రాబ్లం లేదు. కానీ ఈ మనిషి పరిస్థితి ఏంటయ్యా? ఈ మనిషి పరిస్థితి ఏంటి? ఇక్కడ ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఏంటి పరిస్థితి? దాని గురించి ఆలోచించండి ఒక్కసారి మానవ మాత్రలాగా. ఒక్క 2 నిమిషాలు. నా లైఫ్ నా ఇష్టం సార్, పక్కన లైఫ్ నుంచి నాకేం అవసరం సార్? బాబోయ్ నువ్వేందయ్యా బాబు? కాదు సార్, ఇంత అధ్వానంగా మాట్లాడుతున్నాడు. అబ్బాయికి సైకలాజికల్ ప్రాబ్లం ఉందనవండి. ఏం పని చేస్తావు నువ్వు? బాగా డబ్బులు ఇస్తున్నావంట అమ్మాయికి. సాఫ్ట్వేర్ మ్యామ్. సాఫ్ట్వేర్లు నీకు ఎవరు దొరకలేదా? నీ ముఖం చూస్తే సాఫ్ట్వేర్ లాగానే అనిపించట్లా. ఏ దొంగతనాలు చేసేవాళ్ళలాగా ఉన్నావు. నువ్వు అంతా హార్డ్వేర్, నీది సాఫ్ట్ ఎక్కడ ఉంటది? మీరు అలా అనుకుంటే మేము ఏం చేయలేం మేడం. అమ్మో, అమ్మా ఇక్కడ నిర్ణయం తీసుకోవాల్సింది నీతో. అతనితో ఎంత మాట్లాడినా వేస్ట్. ఇద్దరితో ఉంటానంటుంది ఏంటండి? అసలు ఎంత దారుణంగా మాట్లాడుతుంది అమ్మాయి. నాకు తిని కావాలి మేడం. అతనే కావాలి. నువ్వు పెళ్లి చేసుకుంటావా సుధీర్ రామని? నువ్వు పెళ్లి చేసుకుంటావా? తనకి ఇష్టం అంటే ఓకే మ్యామ్. పెళ్లి చేసుకుంటావు, పెళ్లి చేసుకుంటావు. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా నువ్వు? నువ్వు అబ్బాయిని పెళ్లి చేసుకుంటావమ్మా? కాదు ఇప్పుడు వరకు ఎందుకు చేసుకోలేదు మీరిద్దరు పెళ్లి? పెద్ద పెళ్లి రాలేదు, అక్కర్లేదు అసలు పెళ్లి. రాలేదు. మీకు అసలు పెళ్లి అనే సబ్జెక్ట్ ఎందుకు? మీకు అక్కర్లేదు. మీది ముందుకెళ్ళిపోతుంది, ఇలా నడిపించేస్తాం. అసలు పెళ్లి అనే కాన్సెప్టే లేదు మీకు అసలు. లేదంటే ఆల్రెడీ చేసుకున్నారా? అసలు మనం మాట్లాడేది వాళ్ళకి అర్థం అవ్వట్లేదండి. ఇలాంటి వాళ్ళు సమాజంలో ఉంటే అసలు ఏంటి పరిస్థితి? వీళ్ళని ఏమంటారు? పిచ్చోళ్ళు అంటారా? మనుషులు ఏంటి అసలు? బరితెగిచ్చిన బ్యాచ్ అంటారు. వాళ్ళు పిచ్చోళ్ళు కాదు మేడం. వదిలేయడమేనా సమాజంలోకి? శ్రీవాణి గారు ఇక్కడ వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలా, ఇలాంటి వ్యక్తుల్ని వద్దనుకోరా బాబు అని చెప్పి నవీన్కి కౌన్సిలింగ్ ఇవ్వాలా అనేది మనం ఆలోచించుకోవాలి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కనుక ఎంత ఆలోచించి ఎంత మార్చి నవీన్ని ఆ అమ్మాయితో కలపడానికి ప్రయత్నం చేసినా ఎప్పటికైనా కూడా నవీన్కి ఒక రిస్క్ ఉంటుంది, ఒక ప్రాణహాని అనేటటువంటి ఉంటారు. ఆ పిల్లలు ఫైనల్గా ఏంటంటే అనాథులు అయిపోతారు. ఇలాంటి తల్లి ఎలాగ దొరకదు. ఇతను చనిపోతాడు, పిల్లలు అనాథులు అయిపోతారు. అమ్మో, అసలు ఇట్లాంటి కేసులో పిల్లల్ని కూడా చంపేస్తారండి అడ్డున్నారని మనం ఎన్ని న్యూస్ పేపర్స్ లో ఎన్ని చోట్ల చూడట్లేదు. ఇట్లాంటి బరి తెగించిన మహిళలు. అమ్మాయి మాట్లాడే విధానంలో పశ్చాత్తాపం కానీ, అరే నేను రెడ్ హ్యాండెడ్ గా దొరికాను విత్ వీడియోస్ తోటి ఒక టీవీ షోకే దొరికేసాను నేను అన్న భయం లేదు. చూపించుకోండి పబ్లిక్ గా అంటున్నారు. వాళ్ళకే అంత లేనప్పుడు మాకేంటి? ఒకే పాయింట్, పిల్లల్ని మిస్ అవుతున్నావు లేదా? నువ్వు ఒక వేరే మగాడితో అక్రమ సంబంధంలో ఉన్నప్పుడు నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తు ఏంటి, రేపొద్దున ఇదే పరిస్థితి వాళ్ళకి వస్తే ఏంటి, నలుగురు 4 విధాలుగా మాట్లాడుకుని వాళ్ళని మొహాల మీద ఉమ్మేసి స్కూల్లో తలెత్తుకోలేనటువంటి పరిస్థితి వస్తే నా ఆడపిల్లలకి జీవితం ఏంటనేది ఒక్క ఆవగింజంతా ఎప్పుడు ఆలోచించావమ్మా? చిన్న పిల్లలు కావాలా వద్దా? నీ ఆడపిల్లలు కావాలా? ఏది ఇలాంటి తల్లి దగ్గర కావాలా? ఆడపిల్లలు కావాలి, సుధీర్ కావాలి, భర్త కావాలి, ఇంకో బెడ్రూమ్ లో నవీన్ కూడా కావాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.